హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పన్నీర్ రోల్ అండి. మా పిల్లలు ఫీల్డ్ ట్రిప్ ఉందని చెప్పి కనీసం రోజు రొటీన్గా కాకుండా ఈ రోజైనా కనీసం స్పెషల్గా పెట్టమని చెప్పారు లంచ్లోకి. ఈ విధంగా చేసి పెట్టానన్నమాట. ఇంట్లోనే స్పెషల్గా సింపుల్గా బయట తెచ్చుకునే రోల్ లాగా కాకుండా ఇంట్లో ఏదో ముండ దాంట్లో టేస్టీగా జ్యూసీగా చేసి పెట్టానండి. చాలా ఇష్టంగా తిన్నారు, బాగుందని కూడా చెప్పారనమాట. సింపుల్గా ఉంటుంది రెసిపీ వచ్చేసి, మనకున్న దాంట్లో చేసుకుంటే సరిపోతుందండి. మొత్తం మైదాతోనే కాకుండా కొంచెం గోధుమ పిండి మైదా యాడ్ చేసి చేశానన్నమాట. చూడండి, నేను 250 గ్రామ్స్ పన్నీర్, అంటే 250 గ్రామ్స్ తీసుకుంటే మనకి ప్యాక్లో 100 గ్రామ్స్ పన్నీరే వస్తుందండి. ఇలా కట్ చేసుకొని సన్నగా అనమాట, పెద్ద పెద్ద పీసెస్గా కాకుండా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి నేను 1 టీ స్పూన్ నిండా ఎండుమిరప్పొడి వేసుకుంటున్నానండి. కాశ్మీర్ రెడ్ చిల్లీ వేసుకోవచ్చు, కానీ అది మనకి అవైలబుల్లో లేదనమాట. అందుకే 1 టీ స్పూన్ ఉప్పు కలిపిన రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. తర్వాత రుచి చూసి వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా 1/4 టీ స్పూన్ ఉప్పు, తర్వాత 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత 1/4 టీ స్పూన్ ధనియాల పొడి, తర్వాత చిన్న లెమన్ ఉంటుంది కదండి, అందులో నుండి హాఫ్ లెమన్ తీసుకొని ఒక 5-6 డ్రాప్లు సరిపోతాయన్నమాట. ఒక 5-6 డ్రాప్స్ లెమన్ డ్రాప్స్ వేసుకొని, తర్వాత ఒక 50 గ్రామ్స్ పెరుగు, అంటే ఈజీగా 2 టేబుల్ స్పూన్స్ పెరుగు అనమాట, గట్టి పెరుగు వాటర్ కలపంది వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ నిండా ఆయిల్, మంచి నూనె వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇలా స్మాష్ చేసుకోవాలి. అంత మసాలాలన్నీ ఈజీగా పెరుగులో కరిగిపోయేటట్టుగా, పెరుగు ఉండలు ఉంటుంది, ఉండలు లేకుండా ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. స్పూన్తో కానీ లేదా మజ్జిగ చిలికే దాంతో ఏ దాంతోనైనా ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న మసాలాలోకి పన్నీర్ పీసెస్ అన్నీ వేసి చేయితో నిదానంగా కలుపుతూ ఉండాలన్నమాట. మసాలాలంతా పన్నీర్ పీసెస్కి పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగంత సూపీలాగా ఉన్న దాన్ని టేస్ట్ తీసుకొని టేస్ట్ చూడాలండి. ఉప్పు కానీ కారం కానీ పడుతుంది. ఎక్కువ స్పైసీ ఉండొద్దు, రుచిగా ఉండాలి అనమాట. రోటీ వస్తుంది కాబట్టి కొంచెం చప్పగా అనిపిస్తుంది, కారం తక్కువ అనిపిస్తుంది కాబట్టి చూసి వేసుకోవాలి. మన పిల్లలు ఎంత కారం తింటారో ఏంటనేది మనకి తెలుస్తుంది. ఇలా మూత పెట్టి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుందామండి. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా బెటర్, ఫ్రిడ్జ్లోనైనా లేదా పక్కనైనా పెట్టుకోండి. నేను ఒక చిన్న మీడియం సైజ్ క్యాప్సికమ్ తీసుకొని ఇలా సన్నగా పొడుగ్గా తరుక్కున్నాను. తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా పొడుగ్గా తరుక్కున్నాను. ఇప్పుడు తరుక్కున్న వాటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 1.5 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఆయిల్ వేడైపోయింది కదా. 1/2 అవర్ తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. పక్కన పెట్టుకోకుండా పన్నీర్ పీసెస్ని తీసి ఆయిల్లో వేసుకోవాలి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమే ఉండాలి. నిదానంగా కలుపుతూ మగ్గించుకోవాలి. చూడండి, మగ్గుతున్న టైంలో ఆయిల్ అండ్ వాటర్ రెండు పైకి తేలుతున్నాయన్నమాట. చూడండి, పైకి వస్తున్నాయన్నమాట. ఈ వాటర్ ఇంకేంత వరకు లో ఫ్లేమ్ పెట్టి ఇప్పుడు మగ్గించుకోవాలి. పన్నీర్ పీసెస్ని మాడకుండా, మాడినా పర్వాలేదండి, టేస్ట్ బాగుంటుందన్నమాట. లైట్గా మాడడం అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు లైట్గా చేసుకోవచ్చు, లేదా వాటర్ ఇంకేంత వరకు డ్రై అయ్యేంత వరకు మంచి ఇలా ఉంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి జ్యూసీ అవుతుందన్నమాట. అందుకే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. చూడండి, కొద్దిగా ఒక 50% మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అండ్ ఉల్లిపాయలు వేసి వీటిని కూడా ఒక 1 మినిట్ లో ఫ్లేమ్ పెట్టి నిదానంగా కలుపుతూ మగ్గించుకోవాలి. చూడండి, ఈజీగా 1 మినిట్ 2.5 నిమిషాలు పట్టిందనమాట. వాటర్ ఆయిల్ అండ్ ఇనికిపోయిన తర్వాత ఇలా కొంచెం జ్యూసీగా ఉండాలన్నమాట. మొత్తం ఎండిపోయినట్టుగా డ్రైగా అవ్వకూడదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని పన్నీర్ పక్కన పెట్టేసుకున్నామండి, చల్లారబెట్టుకున్నాం కదా. ఇప్పుడు గోధుమ పిండి మనం నేను ఒక 6 రోల్కి సరిపడ పిండి గోధుమ పిండి తీసుకొని ఒక కప్పడు మైదా పిండి, చిన్న కప్పడు మైదా పిండి గోధుమ పిండిలో మైదా పిండి వేసుకున్నాను అనమాట. తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు, అంటే ఒక 1/4 టీ స్పూన్ నుండి 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను. తర్వాత 1 టీ స్పూన్ నిండా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలు అండి. పాలు ఎందుకు వేసుకుంటామంటే మనం చపాతీ పిండిని ఒక 10 నిమిషాలు మాత్రమే నానబెడతాం కాబట్టి మెత్తగా రావడానికి పాలు వేసుకున్నాను అనమాట. అదే తొందరగా చేయాల్సి వస్తుంది కాబట్టి, లేదా 1/2 అవర్ నానబెట్టుకునేటట్టయితే మనకి పాలు అవసరం లేదు. కొద్దిగా వాటర్ వేస్తూ, మరీ మెత్తగా కాదు మరీ గట్టిగా కాకుండా మంచిగా మనం చపాతీ రెగ్యులర్గా ఎలా చేసుకుంటామో అలా ఆ విధంగా పిండిని తడిపి ఒక 10 మినిట్స్ చాలండి, 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. చూడండి, 10 మినిట్స్ తర్వాత మనం చపాతీ పిండిని ఈ విధంగా రౌండ్గా చేసుకొని, మనం పొరలుగా రావాలి కాబట్టి మడత చపాతీని చేసుకోవాలి. లేదు అలా అనుకుంటే సింపుల్గా ఉంటుందండి. మనకి పొరలుగా రావాలంటే మడత చపాతీని, అది అందరికీ తెలుసు మడత చపాతీ ఎలా చేసుకోవాలి అనేది. నేను చపాతీ చేసే ముందే ఆల్రెడీ స్టవ్ పైన చపాతీ ప్యాన్ పెట్టుకున్నాను అనమాట. హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. చపాతీ ప్యాన్ వేడి అవ్వాలన్నమాట కంపల్సరీ. చూడండి, చపాతీ వేసిన తర్వాత అటు ఇటు లైట్గా మనకి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి చపాతీని వచ్చేసి. అది చపాతీ మనం రెగ్యులర్గా ఎలా కాలుస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే అండి.
రెండు సైడ్ల అటు హాఫ్ ఇటు హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మంచి కొంచెం లైట్గా అక్కడక్కడ మచ్చలు గోల్డెన్ మచ్చలు వచ్చేంత వరకు వేయించుకోవాలి చపాతీని వచ్చేసి. చూడండి, రెండు సైడ్ల కాలిన చపాతీని హాట్ ప్యాక్ కానీ లేదా ఏదైనా బాక్స్లో తీసుకొని మూత పెట్టేసుకోవాలి. ఎందుకంటే మెత్తగా ఉంటాయి. పల్చగా చేశాను కాబట్టి కొంచెం కడగకుండా టైం పడుతుంది మెత్తగా అవడానికి. అందుకని హాట్ ప్యాక్ కానీ, మనకు టైం లేదు కాబట్టి హాట్ ప్యాక్ కానీ ఏదైనా బౌల్ కానీ తీసుకొని అందులో పెట్టుకొని మూత పెట్టుకోవాలి మెత్తగా ఉండడానికి. అంతలోపు రెడీ చేసేసుకున్న చపాతీలన్నీ పక్కన పెట్టేసుకొని మనం ఒక బౌల్ తీసుకొని మనకి కావాల్సినంత టమాటా సాస్ అండ్ కావాల్సినంత మైనోస్ ఈ రెండు కలిపి మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం చపాతీ ఒక్కొక్కటిగా తీసుకొని ఈ విధంగా, ఎందుకంటే మెత్తగా ఉంటాయి చపాతీ, ఈజీగా హాట్ ప్యాక్లో పెట్టాము. ఉత్తి మైదాతోనే చేయొచ్చండి. కాకపోతే చల్లారిపోయిన తర్వాత పిల్లలు తినే టైంకి అవి సాగినట్టు అవుతాయన్నమాట. అందుకే మొత్తం మైదాతో కాకుండా చపాతీ గోధుమ పిండి లైట్గా మైదా పిండి కలిపి చేసుకున్నాం అనమాట. టేస్ట్ మాత్రం సింపుల్ రెసిపీ అండి, ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలకి ఏదో కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని కోరుకుంటున్నారు కాబట్టి మనం ఈ విధంగా చేసి ఇచ్చామంటే ఏ రోజు కాకుండా ఏదో ఒక రొటీన్ స్పెషల్గా అనిపిస్తుంది అనమాట. నేను పైనంగా అప్లై చేయకుండా జస్ట్ చపాతీకి అప్లై చేసి పన్నీర్ పీసెస్ వేసి నార్మల్గా ఇలా రోల్ చేసేసుకున్నాను అనమాట. ఇలా రోల్ చేసుకున్న దాన్ని సిల్వర్ కాయిల్స్ ఉంటాయి కదండి, లేదా ఊరికేనే సిల్వర్ కాయిల్ లేదు, ఏది అవైలబుల్లో లేదు ప్రజెంట్కి అనుకుంటే మనం జస్ట్ ఏం లేదండి, ఇలా బాగా ప్రెస్ చేసుకొని లైట్గా ప్రెస్ చేసుకొని 2 పీసెస్గా కట్ చేసుకొని అయినా బాక్స్లో పెట్టేయచ్చు అనమాట. నేను అవైలబుల్లో ఉందని చెప్పి ఇలా మా పాపకి రోల్ చేసి ఇచ్చానమాట. ఈ విధంగా చేసి ఒక్కొక్కటిగా పెట్టాను, కానీ నేను కొన్ని పీసెస్ వచ్చేసి కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా రోల్ చేసి పెట్టుకున్నాను అనమాట. తర్వాత కొన్ని పీసెస్ కట్ చేశాను. ఈ విధంగా కట్ చేసుకున్నాం చూడండి. ఇలా లోపల మాత్రం అసలు లీక్, ఎందుకంటే నేను మైనస్ సాస్ కొద్దిగా అంతే పెట్టాను, ఎక్కువైతే బయటకు వచ్చేస్తుందని చెప్పి ఇలా బాక్సెస్కి రెడీ చేసామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్.